హలో సాయి రమేష్ గారు. హలో నాగరాజ్ గారు. యూట్యూబ్ త్రూ ఏ విధంగా మనీ ఎర్న్ చేయొచ్చు అనేది మీరు కొన్ని టూల్స్ చెప్పడం జరిగింది, సాఫ్ట్వేర్ టూల్స్ చెప్పడం జరిగింది. దాని త్రూ షార్ట్స్ నుంచి కూడా ఏ విధంగా మనీ జనరేట్ చేయొచ్చు అనేది చెప్పారు. 10 మిలియన్ వ్యూస్ వస్తే ఎలా ఉంటుంది, మానిటైజేషన్ ఏ విధంగా ఆన్ చేస్తారు, అండ్ యూట్యూబ్కి సంబంధించింది క్లాస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా క్లాసు ఆన్ పబ్లిక్ డిమాండ్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. ఎందుకంటే చాలామంది అడిగారు కాబట్టే ఇంకో క్లాస్ కూడా 2 ప్లేసెస్లో పెట్టడం జరుగుతుంది. మీరు గుడ్. అయితే ఇన్స్టాగ్రామ్ త్రూ కూడా చాలామందికి డౌట్స్ ఉంటాయి. అంటే మనీ ఎర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి వాటి నుంచి రెవెన్యూ జనరేట్ చేయొచ్చు, దాంతోపాటు ఇన్స్టాగ్రామ్ నుంచి రెవెన్యూ జనరేట్ చేయాలని అసలు ఏం ఉండాలి, ఎటువంటి పోస్టులు పెట్టాలి, అండ్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరగాలన్నా కూడా ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ త్రూ ఓవరాల్గా మనీ ఏం చేయాలి అంటే ప్రాసెస్ ఏంటని చెప్పేసి అడిగారు. సో ఎలా సార్? యాక్చువల్గా ఏంటి అంటే త్రూ ఇన్స్టాగ్రామ్ మనీ ఏం చేయడం అంటే ఒకప్పుడు ఐజీటీవీ అని ఉండేది, దాని ద్వారా వచ్చేది. ప్రజెంట్ అయితే ఫేస్బుక్ వీడియోస్ ద్వారా మంచి మనీ ఏం చేసుకునే అవకాశం ఉంది. ఫేస్బుక్ రీల్స్కి కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే ఇస్తుంది. ఇప్పుడు మనకేంటి అంటే అవి ఎలా చేయాలి, ఏ టాపిక్ తీసుకోవాలి అనేది చాలామందికి అసలు ఐడియా లేదు. నేను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సార్. ఒక ఎగ్జాంపుల్ ఐడియా చూపిస్తాను. ఆల్రెడీ ఆ ఐడియా వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూపిస్తాను. ఆ ఐడియాని వీళ్ళు ఏ టూల్ ఉపయోగించుకుని తయారు చేయాలో కూడా ఒకటి చేసి చూపిస్తాం. ఓకే. సో ఈ విధంగా వాళ్ళు చేసుకుంటే చాలా చాలా డిఫరెంట్ సైట్స్ ఉన్నాయి. ఆ సైట్స్ ఏం చేస్తాయి అంటే ఏ ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్కి అయితే అడ్వర్టైజర్స్ అడ్వర్టైజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా వీళ్ళు కనెక్ట్ చేస్తారు. సో మనం వాళ్ళని ఎలా వాళ్ళ సైట్లో మనం పెట్టించుకోవాలి, వాళ్ళ సైట్లో మనం ఫీచర్డ్ అవ్వాలి, లేదా వాళ్ళ సైట్లో మనం ఎలా ప్రొఫైల్ యాడ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. ఓకే. సో మనకేంటి అంటే ఇన్స్టాగ్రామ్ రీల్స్ ద్వారా కనుక గ్రో అయితే ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా మనకి ఫాలోయర్స్ అంటూ వస్తే కంపెనీసే కాంటాక్ట్ చేస్తాయి ఫస్ట్. చాలా సింపుల్ ప్రియారిటీ అది. లేదు మనమే కాంటాక్ట్ చేయొచ్చు. ఆల్రెడీ వేరే వాళ్ళతో అడ్వర్టైజ్ చేశారు, వాళ్ళకి మనమే మెయిల్ పెట్టచ్చు, నా దానిలో కూడా ఇంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్పి మనము పెట్టచ్చు. అదేవిధంగా మనకేంటి అంటే ఓన్లీ ఫస్ట్ ఫాలోయింగ్ వస్తే మిగిలినవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటుంది. కానీ అది వచ్చేలా చేయటం ఎలా అనేది చాలామందికి తెలియదు. ఇంకొకటి ఏంటి అంటే దీనికి సంబంధించి కూడా ఒకవేళ ఇది సోషల్ మీడియాకి సంబంధించి ఒక ప్రొఫైల్ మనం క్రియేట్ చేసి తక్కువ టైంలో ఎలా గ్రో చేయాలి, ఇప్పుడు నేను మీకు చెప్పే దానిలో ఆ ప్రాసెస్లో వాళ్ళు ఓన్గా చేసుకోవచ్చు. లేదు మాకు ఒక గైడెన్స్ ఉండి కంప్లీట్గా దీని మీద ట్రైనింగ్ కావాలి అంటే కూడా మనకి నెక్స్ట్ మంత్ 3rd వీక్లో సోషల్ మీడియా మీద ఒక వర్క్షాప్ చేయబోతూ ఉన్నాం. సో ఏంటి అంటే అసలు సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎలా మెయింటైన్ చేయాలి, ఎక్కువ మందికి ఎలా రీచ్ అయ్యేలాగా చేయాలి, అలాగే 0 to 1 lakh ఫాలోయర్స్ వచ్చే విధంగా ఇన్స్టాగ్రామ్ అయినా ఫేస్బుక్ అయినా దాని కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మనం ఆ వర్క్షాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి. షూర్ సార్. సో నేను మీకు ఈరోజు అలాంటి ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్పబోతూ ఉన్నాను. దాని ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా మీరు యానిమేషన్ వీడియోస్ని మీరు పవర్ పాయింట్లో తయారు చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నటువంటి యానిమేషన్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఈ యానిమేషన్ వీడియోస్ని మీరు పవర్ పాయింట్లో కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు. సో ఈ విధంగా మీకు ఏంటి అంటే ఎలా చేయాలో కూడా నేను మీకు చెప్తాను. ఫస్ట్ అసలు పవర్ పాయింట్లో ఏ విధంగా చేయొచ్చు అని కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నాను. మీకు ఏంటంటే ఈ విధంగా రెడీమేడ్ టెంప్లెట్స్ అయితే ఉంటాయి. ఒక స్టూడియో బ్యాక్గ్రౌండ్ కావాలంటే స్టూడియో బ్యాక్గ్రౌండ్, స్టాండప్ కామెడీ కావాలంటే కామెడీ, దానికి తగినటువంటి బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు కావాల్సినటువంటి క్యారెక్టర్ని మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీకు ఆ పర్సన్కి సంబంధించిన క్యారెక్టర్స్ మొత్తం కూడా మీకు ఈ విధంగా ఉంటాయి. సో వీటిలోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. హాయ్ చెప్తున్నట్లు కానివ్వండి, మాట్లాడుతున్నట్లు కానివ్వండి, ఈ విధంగా అన్ని ఎక్స్ప్రెషన్స్తో అయితే మీకు ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇమేజెస్ అన్నీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో దీనిలో నుంచి మీకు ఏది కావాలి అంటే ఆ విధంగా మీరు ఆ ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ చూడొచ్చు, ఇదిగోండి. సో ఈ విధంగా మనం ఆ పర్సన్ని మనం వెనకకి మూవ్ చేసుకోవచ్చు. అలాగే మరొక స్లైడ్ తీసుకుని అలాగే మాట్లాడుతున్నట్లు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా న్యూస్ చదువుతున్నట్లుగా మనం ఈ క్యారెక్టర్ని సరే ఇన్సర్ట్ చేసుకున్నాక మూవ్ ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ ఈ విధంగా మనం మూవ్ చేసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ ఉపయోగించుకుని మనం ఈ విధంగా యాడ్ చేసుకుని దీనికి మనం కావాల్సినటువంటి వాయిస్ని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇప్పుడు మీకు ఒకసారి ఇంకొక దాన్ని కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకొక పర్సన్ని యాడ్ చేద్దాం. సో ఆ పర్సన్ మనకి మాట్లాడుతున్నట్లుగానో చూపిస్తున్నట్లుగానో కావాలి అంటే కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ పాయింటింగ్ అనేది పెట్టాను. సో ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఇదిగోండి, ఈ విధంగా మనం యానిమేషన్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అలాగే బ్యాక్కి మూవ్ చేస్తున్నా కావాల్సిన సైజులో మనం సెట్ చేసుకోవచ్చు. సో ఈరోజు లేటెస్ట్ న్యూస్. ఈ విధంగా మనం ఏంటి అంటే కావాల్సిన విధంగా ఒక్కొక్క యానిమేషన్ని మనం యాడ్ చేసుకుంటూ మనం చూడొచ్చు. నేను ఒకసారి మీకు ఈ వీడియో కూడా ప్లే చేసి చూపిస్తాను. మనం ఆ పొజిషన్స్ కూడా మార్చుకోవచ్చు. అంటే ఏది ఫస్ట్ రావాలి, ఏది తర్వాత రావాలి. మీకు పవర్ పాయింట్ కొంచెం ఐడియా ఉంటే దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మీరు అద్భుతంగా చేసుకోవచ్చు. ఇదిగోండి. సో ఈ విధంగా మనం ఏంటి అంటే యానిమేషన్ వీడియోస్ని అయితే మనం తయారు చేసుకోవచ్చు. సో అదేవిధంగా ఈ వీడియోని మనం ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు. మనకు కావాల్సిన విధంగా
ఒక వీడియో లాగా కావాలి అంటే కూడా వీడియో లాగా మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు అది ఏ విధంగా ఎక్స్పోర్ట్ అవ్వాలి, మీకు వీడియో లాగా కావాలి అంటే వీడియో లాగా మీకు కావాల్సిన క్వాలిటీతో మీరు దీన్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇది మీకు నేను చెప్పబోయేటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే వెబ్సైట్ ఉంటుందో ఆ వెబ్సైట్ నుంచి మీరు ఇవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనం అక్కడ పర్చేజ్ చేసుకునేది ఉంది. అలాగే మీకు ఈ విధంగా ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఒక లొకేషన్ వస్తుంది, ఒక్కొక్క ఆబ్జెక్ట్ వస్తుంది. సో మీరు దీని కలర్స్ మార్చుకోవచ్చు, కావాల్సిన విధంగా మీరు ఇదిగోండి ఆ షేప్కి సంబంధించినటువంటి కలర్స్ మార్చుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా మీరు ఇవన్నీ కూడా మీరు చేంజెస్ చేసుకోవచ్చు. సో మీకు కావాల్సిన విధంగా ఒక్కొక్క ఆబ్జెక్ట్కి సంబంధించి చేంజెస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఎవరినైతే కావాలంటే యాడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని ఇక్కడ యాడ్ చేయొచ్చు. వాళ్ళు నడుస్తున్నట్లుగా కావాలంటే కూడా మనం ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ నడుస్తున్నట్లుగా యాడ్ చేసాము. ఇక్కడ మనకి ఏంటంటే కొంచెం ఈ యానిమేషన్స్ మీద మీకు ఐడియా ఉంటే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. సో ఇదిగోండి. సో ఈ విధంగా మీరు నడిచే విధంగా మనం ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. మీకు కొంచెం పవర్ పాయింట్ అన్న కరెక్ట్గా వచ్చుంటే ఇవన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. కేవలం ఇది ఉపయోగించుకుని మీరు మీకు కావాల్సిన విధంగా మంచి మంచి యానిమేషన్ వీడియోస్ని అయితే మీరు తయారు చేసుకోవచ్చు. అలాగే ఎక్స్ప్లెయినర్ వీడియోస్ కూడా చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా ఇదిగోండి ఈ విధంగా మంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్. సో మీరు ఏదైనా బుక్ డౌన్లోడ్ చేసుకోవాలని చూస్తున్నారా, మీ వల్ల చేయలేకపోతున్నారా, ఆన్లైన్లో మనీ ఏం చేయాలనుకుంటున్నారా, దానికి సంబంధించి మా దగ్గర ఒక ఫ్రీ బుక్ ఉంది. సో ఆ బుక్తో ఈ విధంగా మనం ఏంటి అంటే ఏ టాపిక్ అయితే కావాలో ఆ టాపిక్కి సంబంధించిన వీడియోస్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు దీన్ని ఎడిట్ చేయడం కూడా ఎలాగో చూపిస్తాను చూడండి. వాంట్ టు మేక్ మనీ ఆన్లైన్. సో ఇదిగోండి ఇక్కడ ఈ బుక్ టైటిల్ ఆన్లైన్ మనీ మంత్ర. సో ఈ విధంగా మనం బుక్ టైటిల్ ఇవన్నీ ఇచ్చి ఈ విధంగా సింపుల్గా మనం ఏంటంటే ఎడిట్ చేసుకుంటూ మంచి మంచి వీడియోస్ అయితే తయారు చేయొచ్చు. సో యానిమేషన్ వీడియోస్, సో సింపుల్గా మనం ఈ విధంగా యానిమేషన్ వీడియోస్ చేసిస్తూ ఫైవర్ ద్వారా మనీ ఏం చేసుకోవచ్చు. లేదు మనం ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి మనం ఈ విధంగా చేసేవచ్చు. సో మీకు ఈ సాఫ్ట్వేర్ ఏంటి, ఏ విధంగా చేయాలి, అదేవిధంగా మీకు ఇదే విధంగా 3D వీడియోస్ కూడా చేయొచ్చు. ఇదిగోండి ఈ విధంగా మనం ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకొని అక్కడ మనకు కావాల్సిన విధంగా డాక్టర్ని యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏవి కావాలన్నా కూడా మనం ఈ విధంగా యాడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో ఇట్లా మనం మన సిచ్యువేషన్ తగ్గట్లుగా మంచి మంచి ఇమేజెస్ అవన్నీ కూడా యాడ్ చేసుకుని మంచి యానిమేషన్ వీడియోస్ అయితే తయారు చేసుకోవచ్చు. రియలీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అన్న. థ్యాంక్ యూ సార్.